మన పాఠం ఏంటిది ఈరోజు? ఫోన్లు చూసి సరే, గ్రూప్లో ఉన్నారు అందరూ కూడా ఉన్నారా? మరి గ్రూప్లో పెట్టబడుతుంది కదా పాఠం. ఏంటిదండి? నాకు ఆధారము నీవే, ఏది మేలు ఎవరికి మేలు. సరే, దానికి పైన కొన్ని ఉన్నాయి. అనుదిన పరిచర్య కృపా వాగ్దానము ఉందా? వచ్చాయా మీకు? ప్రతిరోజు కూడా అన్న పంపిస్తూ ఉన్నారు. అవి అనుదిన పరిచర్య కృపా వాగ్దానము. మీరు గమనించారో లేదో, అందులో ఆ వాగ్దానం ఏదైతే ఉందో ఆ వచ్చేటువంటి ఆ వాక్య వాగ్దానంలో నుంచే ఈ అంశాలు ఎన్నుకోవడం జరుగుతూ ఉంది. ఉన్నాయి అందులో. మంగళవారం రోజు ఒక వాగ్దానం పెట్టారు, రెండంతలుగా మీకు మేలు చేసేదను. ఇలా శనివారం వరకు, నిన్నటి వరకు ఎన్నో వాగ్దానాలు చెప్పబడుతూ వచ్చాయి. అందులో కూడా ఈ రెండు విషయాలే కనపడతా ఉంటాయి. ఏ రెండు విషయాలంటే, ఏదైతే ఈ రెండు పాఠాలు ఈరోజు చెప్పబడుతూ వస్తాయో ఆ రెండు పాఠాల గురించినటువంటి మాటలే అందులో కనిపిస్తూ ఉంటుంటాయి. ఒకటి ఆధారం అనేది, రెండవది మేలు అనేటువంటి మాటలు కనిపిస్తూ ఉంటుంటాయి. సరే, అయితే ఈ వాక్య భాగాన్ని చెప్పడానికి ముందు ఒక చిన్న పరిచయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను, చిన్న అనుభవాన్ని. మీరేంటంటే సాక్ష్యం అంటారు, నేనేమో అనుభవం అంటాను అంతే. కోర్టులో పోయి నా సాక్ష్యం అండి అని అంటే ఏమంటారు తెలుసా? ఒప్పుకుంటారా? అప్పుడు సాక్ష్యం ఎవరు చెప్పాలి? థర్డ్ పర్సన్, నేను కాదు, ఇంకొకళ్ళు కాదు, థర్డ్ పర్సన్, చూసిన వ్యక్తి కదా. సరే, నా ఫీలింగ్, నా అనుభవాన్ని నేను చెప్తాను. ఏంటి అనుభవం అంటే, వాస్తవానికి ఈరోజు ఎగ్గొట్టాలి నేను అన్నను అడుగుతున్నారు. ఈరోజు ఏం చేయాలి? నేను ఎగ్గొట్టాలి. ఎందుకంటే అన్న నేను ఫోన్ చేయగానే, అన్న ఏంటి, ఏం ప్రిపేర్ అయ్యారు, ఏం చెప్పాలి అని అంటే, నేనేం ప్రిపేర్ కాలేదన్నా. ఎందుకంటే నా మైండ్ ఏంటంటే ఈరోజు నేను ఎగ్గొట్టాలి, ఫిక్స్ అయిపోయా నేను. ఈ ఆదివారం వద్దు, ఒకవేళ అన్న ఫోన్ చేసినా కూడా మా ఇంట్లో ఆమె చెప్పా, హోమ్ మినిస్టర్కి ఏమన్నానంటే, అన్న ఫోన్ చేసినా కూడా ఈ వారం వద్దు, వచ్చే శుక్రవారం ఉంది, ఎట్లా వెళ్తాను కదా, నేను అదే చెప్తాను, నువ్వు కూడా అదే చెప్తాను. చెప్పింది నేనే, అన్న ఫోన్ చేశారు కదా చెప్పలేకపోయినా. నేను చెప్పాల్సి వచ్చింది, ఏం ప్రిపేర్ కాలేదు అన్న. సరే అంటే వదిలిపెడతాడేమో అనుకున్నా నేను. మేమిద్దరం మాట్లాడుకుంటా ఉన్నాం కూర్చొని. మరి అన్న ఏమో ఫోన్ చేయలేదు, మరి రేపు వెళ్తున్నావా లేదా నువ్వు అని అంటే, వచ్చే ఆ శుక్రవారం ఉంది, ఎట్టగా పోతాలి అని అంటూనే ఉన్నా. తక్కువ మెసేజ్ వచ్చింది. అప్పుడే ఏంటి మెసేజ్ అంటే అంశం పెట్టేశారు. ఏం చేయాలి? నేను ఎగ్గొట్టే ప్రిపరేషన్లో నేనుంటే అంశం పెట్టేశారు. నాకు ఆధారం నీవే, మొదటి వర్తమానం. ఏం చేయాలి? ప్రార్థన అయితే చేస్తా, ఏదైతే అదైంది అనేసి అని. అంటే నేను ఎందుకు ఎగ్గొట్టాలనుకున్నానంటే, నేను చాలా సెన్సిటివ్. నేను కొద్దిగా నవ్విస్తాననే కానీ చాలా సెన్సిటివ్ అమ్మ. ఎందుకంటే కొన్ని పరిస్థితుల వల్ల, సుమారుగా నాకు ఆపరేషన్ అయిన కాడ నుంచి కొన్ని పరిస్థితుల వల్ల అయిన వాళ్ళ దగ్గర కానీ, బంధువుల దగ్గర కానీ, స్నేహితుల మధ్యలో కానీ కొన్ని విలువలు కోల్పోయాను నేను. కొంత మర్యాదను కోల్పోయాను, కొంత గౌరవాన్ని కోల్పోయాను. వీటన్నిటి వల్ల కొంత చిన్న ఉంచుకొని ఉంటాను నేను. ఇవి జరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, నేను ఏది కూడా స్వేచ్ఛగా చేయలేను. నేను అంటే సంపూర్ణంగా నేను చేయలేను. దానివల్ల నేను కొంచెం ఈ వారంలో డిసప్పాయింట్ అయిపోయి, ఈ వారం నేను మందిరానికి వద్దు, కొన్ని కారణాల వల్ల, కొంతమంది మాటల వల్ల, చిన్న చిత్తగా వాళ్ళు స్నేహితులని, బంధువులని ఏది లేకుండా కొన్ని మాటలు, సరే వాళ్ళు మాట్లాడడానికి కొన్ని కారణాలు ఉంటాయి, కానీ నాకున్న పొజిషన్లో అవి వేరేగా ఉంటాయి. వాటి వల్ల నేను ఎగ్గొడదాం అనుకున్నాను. కానీ ఈ మాట చెప్పిన తర్వాత నేను ధ్యానం చేస్తూ ఉన్నాను, నాకు ఆధారము నీవే అనేటువంటి మాట. ధ్యానం చేశాక అనిపించింది, లేదు ఎగ్గొట్టకూడదుగా, వెళ్ళిపోవాలి అనేటువంటి ఆలోచన వచ్చింది. ఎందుకు అనిపించింది అనేది నేను వాక్య భాగంలో చెప్తాను. సరే, చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్య భాగంలోకి వచ్చేద్దాం.
ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు మరొకసారి వందనాలు. సహాయం దయచేయండి ఆయన. నీ నామానికి మహిమ కలుగునట్లుగా, నీ నామ ఘనత కొరకై కొన్ని మాటలు నేను ధ్యానించినట్లుగా నీ కృపను అనుగ్రహించి సహాయం దయచేయమని మా మనస్సులను తృప్తిపరచమని యేసు ప్రభువు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. అవును. సరే, వాక్యభాగంలోకి వచ్చేద్దాం. శుక్రవారం రోజు అనుదిన పరిచర్య కృపా వాగ్దానము ఏమొచ్చిందంటే, యెహోవా నాకు ఆధారము అనేటువంటి వాగ్దానం పెట్టబడుతూ వచ్చింది. అన్న పెట్టారండి. కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. యెహోవా నాకు ఆధారము. చాలా ఒక మాట చాలు. ఈ మాట ఎవరు చెప్తున్నారు, అసలు ఈ మాట ఎందుకు చెప్తున్నాడు, ఇది చాలాసార్లు నేను జ్ఞాపకం చేశాను ఈ మాట మీద. కానీ మరి కొత్తదైనటువంటి మరొక ఆలోచన వచ్చి దీన్ని మరలా మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే దీనికి పైన చిన్న అక్షరాల్లో, అంటే ఈ కీర్తనకు 3వ కీర్తనకు పైన చిన్న అక్షరాల్లో ఒక మాట రాయబడింది. ఒకసారి చదవండి. అది అబ్షాలోమును తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. అంటే ఈ మాట మనం చదువుకోవటానికి ముందు దాని పరిచయం. ఇప్పుడు ఒక మాట మనం మాట్లాడుతున్నాం అని అంటే దానికి ఎన్నో కారణాలు ఉంటాయి, దాని వెనుక ఎన్నో ఆలోచనలు ఉంటాయి, ఎన్నో ఉద్దేశాలు ఉంటాయి. అలాగే దావీదు గారు చెప్పుతున్నటువంటి ఈ మాట వెనుక ఉన్నటువంటి కారణం, ఈ మాట వెనుక ఉన్నటువంటి ఉద్దేశ్యము ఏంటి అని మనం ఆలోచిస్తే, అసలు ఏ యొక్క కారణాన్ని బట్టి ఈ మాటలు మాట్లాడాడు, లేదా ఈ మాటలు పాటలుగా వ్రాసాడని మనం ఆలోచిస్తే, అబ్షాలోము అనేటువంటి తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. ఎప్పుడు వచ్చాయట ఈ మాటలు? అప్పుడప్పుడు కొన్ని సన్నివేశాలు మనకు ఎదురైనప్పుడు కొన్ని మాటలు వస్తాయి మనకు, అవి చాలా విలువగా ఉంటాయి. మీకు తెలుసు లేదా? కొంతమంది కొటేషన్లు పెడతా ఉంటారు వాట్సాప్లలో, విలువైనటువంటి మాటలు కొటేషన్లుగా పెడతారు. ఆ విలువైన మాటలు ఎప్పుడు వస్తాయో తెలుసా? సరదాగా ఉన్నప్పుడు రావు, ఒక పార్టీలో ఉన్నప్పుడు రావు. ఎప్పుడు వస్తాయి? ఏదైనా ఒక కురుకుదలకు లోనైనప్పుడు, ఒక అసహనానికి గురైనప్పుడు, ఒక అవమానం ఎదురైనప్పుడు, తలదించుకునేటువంటి కొన్ని పరిస్థితుల్లో, లేదా కొన్ని యొక్క పరిస్థితుల్లో నుంచి పారిపోవాల్సి వచ్చినప్పుడు ఆ విలువైన మాటలు బయటకు వస్తూ ఉంటాయి. అలాగే ఈ దావీదు గారు రచించినటువంటి మాటలు, ఈ 3వ కీర్తన ఏదైతే ఉందో, ఈ మాటలు ఆయన రచించడానికి, లేదా ఈ మాటలను పాటలుగా చేసి పాడటానికి వెనుక ఉన్న కారణం ఏంటంటే, ఒక భయంకరమైనటువంటి సమస్య ఆయనకు ఎదురైంది. కనీసం దాదాపుగా మనకు కూడా అటువంటి సమస్య ఎదురై ఉండకపోవచ్చు. ఎందుకంటే మనం అంటే సాధారణమైనటువంటి మనుషులు. మరి దావీదు అటువంటి వాడేనా? కాదండి. ఒకవేళ దావీదు గురించి మనం ఏదైనా గొప్ప చెప్పుకోవాలంటే ఏం చెప్పుకోవచ్చు? ఏం చెప్పుకోవచ్చు? కొన్ని గొప్పలు ఉంటాయి, కొన్ని గొప్పలు ఉంటాయి. దావీదు గురించి చెప్పుకోవాలంటే కొన్ని గొప్పలు ఉంటాయి. దావీదు గారు అనడానికి ముందు దానికి ఒక పేరుంది ఆయనకి. ఏ పేరండి? మహారాజు. అవునా? మహారాజు, రాజైన దావీదు అని ఆయనకు ముందుగా ఉండేటువంటి పేరు అది. ఇకపోతే ఈ యొక్క దావీదు గారు, ఆయన గురించి ఇంకా చెప్పుకోవాలంటే, బాల్యము నుంచి మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, బాల్యము నుంచి ఆయన గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఇకపోతే ఈయన వీణను వాడుక చేసేటువంటి వాడు. ఇప్పుడు బాల్యం నుంచే వీణను వాయించగలిగేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు. ఈ దావీదుని కొన్ని పనులకు ఉపయోగించుకునేటువంటి వాళ్ళు బాల్యంలో. ఏ పనులు అని అంటే, ఎవరికైనా అపవిత్రాత్మ పట్టిందనుకోండి, ఈ దావీదుని తీసుకెళ్లేవాళ్ళు. అంటే ప్రార్థన చేయడేనేమి ఏం చేస్తాడయ్యా అంటే, ఈయన గొర్రెలు కాచుకుంటూ పాడుకున్నటువంటి కొన్ని పాటలు ఉన్నాయి. దేవుని స్తుతిస్తూ, దేవుని మహిమపరుస్తూ పాడుకునేటువంటి పాటలో ఆయన స్వయంగా తయారు చేసుకునేటువంటి ఒక వీణ ఏదైతే ఉందో, ఆ వాయిద్యం మీద ఈ పాట పాడేవాడు. ఈ పాట వింటున్నప్పుడు ఎవరికైతే అపవిత్రాత్మ పట్టిందో, అపవిత్రాత్మ వారిని వదిలిపెట్టి వెళ్ళిపోయేది. ఇది బాల్యం నుంచి చేస్తూ వచ్చాడు. ఈ విధంగా దేవుడికి చాలా సాన్నిహిత్యంగా ఉంటూ వచ్చాడు. ఇకపోతే దేవుడి విషయంలో రోషం కలిగిన వాడు ఎవరై అంటే
దావీదు గారు. ఇంకా కొంతమంది ఉన్నారు కానీ వాళ్ళల్లో ఈయన కూడా ఒకడు. ఎటువంటి రోషం అని అంటే మనందరికీ తెలుసు గొలియాతు యొక్క స్టోరీ. గొలియాతు చాలా బలాఢ్యుడైనటువంటి వాడు. ఈ యొక్క గొలియాతు విషయంలో రోషానికి ముందు పడిపోయి ఆ గొలియాతును నేల కొరిగిస్తూ వచ్చాడు ఈయన. అంటే అటువంటి గొప్పవాడు. ఈ దావీదు గారికి అంటే ఒక మహారాజుగా ఉన్నాడు, అది కూడా దేవుని చేత అభిషేకించబడినటువంటి వాడు. దేవుని నామాన్ని బట్టి రోషముగా బ్రతికినటువంటి వాడు. దేవునితో సాన్నిహిత్య సంబంధం కలిగినటువంటి ఈ దావీదుకి వచ్చినటువంటి కష్టం ఏంటంటే కొడుకు తరుముతా ఉంటే పారిపోతా ఉన్నాడు. అర్థమవుతుందా? అబ్షాలోము అనేటువంటి ఒక కుమారుడు ఉన్నాడు ఈయనకి. ఈ అబ్షాలోము అనేటువంటి కుమారుడు తండ్రి అయినటువంటి దావీదు మీద పగపట్టి అతన్ని చంప ప్రయత్నం చేస్తా ఉన్నప్పుడు ఈ అబ్షాలోము చేతిలో పడకుండా తప్పించుకొని పారిపోతున్నప్పుడు రాసినటువంటి మాటలే ఈ 3వ కీర్తన. అంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఈ మాటల వెనుక? ఆయన ఆలోచన ఏ విధంగా ఉంటుంటుంది? ఆయన ఆలోచన ఏ విధంగా ఉంటుంటుంది? ఈ మాటలు రాశాడంటే ఏదో ఊరకనే చెట్టు కింద కూర్చున్నాం లేదా ఒక సంగీత వాయిద్యాన్ని వాయించుకుంటూ పాడినటువంటి పాటలు కాదు ఇవేమి. దీని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటంటే తన కుమారుని ఎదుటి నుంచి పారిపోయినప్పుడు రాసుకున్నటువంటి మాటలు ఇవి. చూద్దామా? ఒక్కొక్కటిగా మొదటి వచనం నుంచి జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు. మొదట మాట ఏం చెప్తున్నాడండి? ఎవరికి చెప్పుకుంటున్నాడు? ఇవన్నీ కూడా దేవుడికి చెప్పుకుంటున్నాడు. దేవుడికి చెప్పుకుంటా ఉన్నాడు. ఏ సందర్భంలో చెప్తా ఉన్నాడు అని అంటే కుమారుడు అయినటువంటి అబ్షాలోము ఈ తండ్రి అయినటువంటి దావీదును చంపని ఆలోచిస్తున్నప్పుడు, చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తా ఉన్నప్పుడు, ఆయన ఎదుట నుంచి పారిపోయినప్పుడు దేవుడికి చెప్పుకుంటా ఉన్నాడు. అంటే ఏం చేస్తున్నాడని అర్థమవుతుంది మనకు. ఒక భయంకరమైనటువంటి ఒక సమస్య వచ్చినప్పుడు, కుటుంబంలో ఉన్నటువంటి ఒక సమస్య అతనికి ఎదురైనప్పుడు అతడు ప్రార్థనను మానలేదు, ప్రార్థన విడిచిపెట్టలేదు. దేవునితో ఉండగలిగేటువంటి సాన్నిహిత్య సంబంధం ఏదైతే ఉందో ఈ సంబంధాన్ని పోగొట్టుకోవట్లేదు. ఏ సమస్య వచ్చినా కూడా ఇది నాతో మాట్లాడుతున్న మాట. ఇది నేను ఎగ్గొడదామని అనుకున్నప్పుడు కొన్ని మాటలను బట్టి, కొంతమంది వ్యక్తుల యొక్క మనస్తత్వాలను బట్టి నాకు నేనుగా కృంగిపోతా ఉన్నప్పుడు ఇగో అసలు ఏదైతే అదైంది దీన్ని ధ్యానిద్దాం, తెల్లారైతే చూద్దాం. ఏదైతే ఒకవేళ అంతకీ కూడా ఏదైనా కుదరకపోతే అన్న ఈరోజు రావట్లేదు, ఒక మెసేజ్ పెట్టేద్దాం అనిపించింది. అలా అని దీన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు దావీదు ఏ పరిస్థితుల్లో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే మనకెవ్వరికి కూడా ఎదురవునటువంటి పరిస్థితి అండి అది. రక్తం పంచుకు పుట్టినటువంటి కొడుకు తను జన్మనిస్తే తప్ప పుట్టినటువంటి కుమారుడు ఆయన ఒక కన్న తండ్రిని తరుముతా ఉంటుంటే పారిపోతున్నటువంటి స్థితిలో కూడా ఎవరిని విడిచిపెట్టట్లేదు? దేవుణ్ణి విడిచిపెట్టట్లేదు. దేవుని ఎదుట దేవుని సముఖమున నిలబడటం అనేది విడిచిపెట్టట్లేదు. చూద్దాం అసలు ఏ పరిస్థితుల్లో ఉన్నాడు ఆయన. ఒక మాట చూద్దామండి. సమూయేలు 2వ గ్రంథంలో, సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయము 30వ వచనాన్ని చూద్దామండి. అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలి నడకన వెళ్ళెను. అతని యొద్దనున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. చాలమ్మా, ఏం జరిగిందట? మనం చదువుకున్న సందర్భంలో ఏం జరిగిందట? ఈ అబ్షాలోము ఎదుటి నుంచి పారిపోయినప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు ఈయన? అసలు ఈయన పరిస్థితి ఎలా ఉంది, ఈయన స్టేటస్ ఎలా ఉంది అని అంటే ఒలీవ చెట్ల కొండ ఎక్కుచో ఏడ్చుచో తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలి నడకన వెళ్ళేను. ఒక ప్రాంతానికి వెళ్తా ఉన్నాడట దావీదు. ఎలా వెళ్తున్నాడు? ఆయన స్టేటస్ ఎలా ఉందట? అసలు ఆయన స్టేటస్ ఏంటి? మహారాజు.
ఎవరక్కడ అనంటే చిత్తం ప్రభా అనేటువంటి స్టేటస్ ఆయన ఆజ్ఞాపిస్తే ఏదైనా చేయగలిగేటువంటి ఎంతో మంది పనివారు ఆయనకు ఉన్నారు. ఎన్నో యుద్ధాలు చేసినటువంటి వాడు. దావీదు వీధుల్లో పడి వస్తూ ఉంటుంటే దావీదును కొనియాడేవాళ్ళు. ఏమని కొనియాడేవాళ్ళండి? ఏమని కొనియాడేవాళ్ళు? సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలది అని చెప్పి పొగుడుతూ ఉండేటువంటి వాళ్ళు. ఎందుకంటే అటువంటి యోధుడు ఆయన, అటువంటి బలాఢ్యుడు, బలం కలిగినటువంటి వాడు ఈ దావీదు. ఇకపోతే యేసు ప్రభుల వారి కాలంలో కూడా దావీదు పేరు మర్చిపోలేదండి. ఏమన్నారు? యేసు ప్రభుకి ముందు ఏమని పిలిచేవాళ్ళు? దావీదు కుమారుడా అని యేసు ప్రభుకు ఒక అడ్రస్ మెన్షన్ చేసేవాళ్ళు. దావీదు ఎక్కడ, యేసు ప్రభు ఎక్కడ? దావీదుకుని యేసు ప్రభుకుని మధ్యలో ఉన్నటువంటి కాలం 100 సంవత్సరాలు. అయినప్పటికీ కూడా యేసు ప్రభుల పేరుకు ముందుగా ఆయనను పిలవటానికి ముందు, ఆయనను తలంచడానికి ముందు దావీదు కుమారుడా అని పిలుస్తా ఉండేటువంటి వాళ్ళు. అంటే చాలా గొప్ప పేరు కలిగినటువంటి ఆయన ఏ స్థితిలో ఉన్నాడట? తల ముసిగేసుకున్నాడట. ఎందుకు? గుర్తుపట్టకూడదు, ఎవరో కూడా గుర్తుపట్టకూడదు. నేను చూడండి, తల క్యాప్ పెట్టుకున్నాను, గుర్తుపట్టకుండా కాదు, తల కనపడకుండా ఉండటం కోసం కదా. అప్పుడప్పుడు ముసుగులు కప్పుకుంటా ఉంటారు, గుర్తుపట్టకుండా ఉండటం కోసం. దావీదు కూడా ఒక మహారాజు అయ్యింది, ఎంతో యుద్ధ నేర్పరయ్యింది, ఎన్నో యుద్ధాలు చేసినటువంటి నైపుణ్యం గలవాడయ్యింది, బలాఢ్యుడైనటువంటి గొల్యాతును సైతం మట్టి కల్పించినటువంటి వాడైనప్పటికీ కూడా తనకొచ్చినటువంటి ఒక సమస్య విషయంలో అతను పారిపోవటానికి ఏ విధంగా ఉన్నాడు? ఆయన స్టేటస్ ఎలా ఉంది? తలకు ముసుగేసుకున్నాడట, తలకు ముఖాన్ని కప్పేసుకున్నాడట. ఎందుకు? కనపడకూడదు. ఆయనే కాదు, ఆయనను అనుసరించేటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో వారు కూడా తలల మీద ముసుగు కప్పుకొని ఏడ్చుచు ఎలా ఉన్నాడు? ఊరకనే లేడండి. ఒకసారి ఆ సన్నివేశాన్ని గుర్తు చేసుకోండి, ఎలా ఉంటుందో ఇమాజినేషన్ చేద్దామా ఒకసారి. ఒక బలాఢ్యుడైనటువంటి దావీదు, ఎన్నో యుద్ధాలు చేసి ఎంతో మంది రాజులు గెలిచినటువంటి దావీదు, సింహాసనాసీనుడుగా ఉన్నటువంటి దావీదు, ఎంతో యుద్ధ నేర్పగలిగినటువంటి దావీదు, ఆయన తల మీద ముసుగు వేసుకుని ఏడ్చుకుంటా, కాళ్ళకు చెప్పులు లేకుండా ఒక కొండకి ఎక్కుతా ఉన్నాడట. ఎటువంటి సమస్య వచ్చింది ఒక రాజు గారికి? ఎటువంటి సమస్య వచ్చిందండి? కుటుంబ సమస్య. కన్న కొడుకు చంపటానికి తరుముతా ఉంటుంటే, ప్రయత్నాలు చేస్తూ ఉంటుంటే తప్పించుకోవటానికి ముసుగు కప్పుకొని, ముఖము కప్పుకొని, చెప్పులు కూడా లేవట. అసలు రాజుగారు మామూలుగా నడిస్తే కింద ఏం పరుస్తారు? తివాచీలు కొరుస్తూ ఉంటారండి. వీధుల్లోకి రాజుగారు వస్తుందంటే వాళ్ళు వేసుకునేటువంటి వస్త్రాలు సైతం తీసుకొచ్చి, చీరలు సైతం తీసుకొచ్చి పరుస్తూ ఉంటారు. ఎందుకు? రాజుగారు నేల మీద నడవటానికి లేదు, అంత మర్యాద ఇస్తారు. అంతటి స్టేటస్ కలిగినటువంటి దావీదు ఏ స్థితిలోకి వచ్చేసాడు? చెప్పులు లేవు. మళ్ళా పైగా ఏడుస్తూ ఉన్నాడు. ముఖానికి తలకు మొత్తంగా వస్త్రంతో కప్పేసుకొని ఎవరు గుర్తుపట్టకుండా ఉండేటువంటి స్థితిలోకి వచ్చేసి ఏడ్చుకుంటూ ఎక్కడికి వెళ్తున్నాడు? కొండకి వెళ్తా ఉన్నాడు. ఎందుకు వెళ్తున్నాడు? ఎందుకు వెళ్తున్నాడండి? చూడండి, 31వ వచనం చదువుదాం. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరి ఉన్నాడని దావీదుకు తెలియచేయగా, దావీదు యెహోవా అహీతోపెలు యొక్క ఆలోచనను చెడగొట్టుమని ప్రార్థన చేసెను. ఇంకా ఏం జరుగుతుందట? అహీతోపెలు అనేటువంటి ఒక వ్యక్తి పేరు. ఈయన దావీదు గారికి నమ్మకస్తుడుగా ఉన్నాడు. అంటే మన భాషలో చెప్పాలంటే రైట్ హ్యాండ్ అంటారు. అరే వాడు ఎవరో తెలుసా? మరి కుడిచి ఇంకా అంటారు కదా, రైట్ హ్యాండ్ అంటుంటారు. అంటే అంతటి నమ్మకస్తుడు, అంతటి సపోర్ట్గా ఉండేటువంటి అహీతోపెలు అనేటువంటి వ్యక్తి కూడా ఎవరితో చేరిపోయాడట? అబ్షాలోముతో చేరిపోయి ఏం చేస్తా ఉన్నాడట? కుట్ర చేస్తా ఉన్నాడట అండి. అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు కూడా చేరి ఉన్నాడు. ఈ వర్తమానం దావీదు దగ్గరికి రాగానే దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని?
అహీతోపేలు యొక్క ఆలోచన చెడగొట్టు ఆయన. అహీతోపేలు యొక్క ఆలోచన చెడగొట్టాలి. నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎందుకు? చాలా నమ్మకస్తుడే నా మీదకు తిరుగుబాటు చేస్తే, నాకు కుడిపుసంగా ఉన్నటువంటి వాడే, నాకు ఎప్పుడు సపోర్ట్ చేసేటువంటి వాడే, ప్రతి కార్యంలో నా పక్కన ఉండి అన్నిటికీ నాకు మద్దతు పలికేటువంటి వాడే వచ్చి నన్ను పొడవాలనుకుంటే, కాబట్టి ఈ అహీతోపేలు యొక్క ఆలోచన నీవు చెడగొట్టు అని అంటూ కిందకు సరి చూడండి. దేవుని ఆరాధించు స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను. ఇప్పుడు ఏ స్థితిలో నుంచి ఎక్కడికి వెళ్తున్నాడండి? ఆరాధనను విడిచిపెట్టట్లేదు, దేవునితో మాట్లాడుకోవడం వదిలిపెట్టట్లేదు. ఏ స్థాయిలో ఉన్నాడు ఆయన? ముఖానికి ముసుగు కప్పుకొని, తలకు ముసుగు కప్పుకొని, చెప్పులు లేకుండా ఏడ్చుచు కొండ ఎక్కుతున్నాడు. ఎందుకు ఎక్కుతున్నాడు కొండ? ఎందుకంటే ఆ కొండ ఎక్కుతున్నాడు దేవుణ్ణి ఆరాధించేటువంటి స్థలము, దేవుణ్ణి ఆరాధించే స్థలము. అందుకే అంటున్నాడు అక్కడ. మరొకసారి చదువుదామా? దేవుని ఆరాధించు స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండేను. ఆ కొండ మీద ఉండేను. అక్కడుందయ్యా, అక్కడ కట్టబడింది ఒక స్థలం, కట్టబడింది ఆ కొండ మీద. బహుశా ఈయన గారే కట్టించుండొచ్చు, ఆయన పరిపాలనలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ఆయనే కట్టించుండొచ్చు. ఇదిగో ఆ స్థలానికి ఎక్కుతా ఉన్నాడు. ఎందుకో? దేవుణ్ణి ఆరాధించడానికి. మరి వేరే దగ్గర ఆరాధన ఏమో, వేరే దగ్గర ఆరాధన ఒకవేళ చేస్తే అప్సరాలు పట్టుకుంటాడేమో, కన్న కొడుకు చేతిలో కన్న తండ్రి చంపబడతాడేమో, నమ్మకంగా ఉన్నటువంటి అహీతోపేలు చేతిలో చంపబడతాడేమో. ఇంతమంది కుట్ర పన్నుతా ఉన్నారే. అందుకే అంటున్నాడు, ఏమని ప్రార్థన చేస్తున్నాడు? యెహోవా నన్ను బాధించువారు అనేకులు. అక్కడికి వచ్చేద్దాం 3వ కీర్తనలోకి. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు నాయన, కేవలం నా కుటుంబం మాత్రమే కాదు, ఇంకా నా రాజ్యంలో ఉన్నటువంటి అనేకులు, నాకు స్నేహితులుగా ఉన్నటువంటి అహీతోపేలు సైతం, నాకు నమ్మకస్తుడైనటువంటి అహీతోపేలు సైతం, నా గర్భంలో పుట్టినటువంటి అబ్షాలోము సైతము, అబ్షాలోమును అనుసరించేటువంటి వారు, అహీతోపేలును అనుసరించేటువంటి వారు, ఇంకా బంధువులు, రక్త సంబంధికులు, స్నేహితులు చాలా మంది ఉన్నారు నాయన. నన్ను బాధించువారు అనేకులు నా మీదకి విస్తరించి ఉన్నారు. దేవుడికి చెప్తా ఉన్నారండి, ఇటువంటి స్టేటస్లో కూడా, ఇటువంటి స్థితిలో కూడా దేవుని నేను ఆరాధించడానికి ఆరాధనా స్థలాన్ని వెతుక్కుంటూ వెక్కి వేడుస్తూ పాదరక్షణ లేకుండా ఒక రాజుగారు దేవుణ్ణి కలుసుకోవడానికి వెళ్తా ఉన్నారు. ఇంకా కిందకు వచ్చేద్దాం 2వ వచనంలో, దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గురించి చెప్పువారు అనేకులు. ఇక్కడ శేల అని రాసింది, తెలుసా మీకు? అంటే అదొక రాగం, ఒక రాగం అంటే ఏదో ఉంటాయి కదా రాగాల పేర్లు, దానికి కొన్ని సింబల్స్ ఉంటాయి, తెలుసా మీకు? అట్లాంటిదే శేల అనేది ఒక రాగం పేరు. అది ఒక వాయిద్యం మీద పాడదగింది. అది ఏమంటున్నాడు ఇక్కడ? దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గురించి చెప్పువారు అనేకులు. అయ్యా, నన్ను గురించి ఏం చెప్పుకుంటున్నారో తెలుసా? వాడు దేవుని నమ్ముకున్నాడు, కానీ వాడికి ఏం దొరకదు. నువ్వు నమ్ముకున్న దేవుని వల్ల నీకు ఏం జరగదు అని చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారట, అనేకులట. ఏదో నమ్ముకున్నాడు, ఏం జరుగుతుంది, నువ్వెంత, నీ దేవుడు ఎంత అనే స్థితిలోకి వచ్చేసారట, అనేటువంటి స్థితిలోకి వచ్చేసారట. ఆ స్థితిని గురించి ఎవరికి చెప్తా ఉన్నాడు? దేవుడికి చెప్తా ఉన్నాడండి. నన్ను గురించి చెప్పువారు అనేకులయ్యా, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, చాలా మంది ఉన్నారు. చాలా మంది నా గురించి ఏం చెప్పుకుంటున్నారు తెలుసా? దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదు. ఏదో పాకులాడుతున్నాడు, ఏదో ఆరాధన స్థలానికి వెళ్తున్నాడు, ఏదో ప్రార్థన చేస్తా ఉన్నాడు, ఏదో బలులు అర్పిస్తా ఉన్నాడు, కానీ దేవుని వలన ఈ దావీదుకి రక్షణ ఏమీ దొరకదు. ఈ విధంగా చెప్పుకుంటా ఉన్నారు. ఇప్పుడు కిందకు వచ్చాను, ఏమంటున్నాడంటే, యెహోవా నీవే నాకు కేయముగాను, నీవే నాకు అత్యాశపదముగాను, నా తల ఎత్తువాడముగాను ఉన్నావు. ఎవరేదన్నా చెప్పుకొని,
నా బంధువులు, రక్త సంబంధికులు, కడుపున గర్భాన పుట్టినటువంటి కుమారుడు అబ్షాలోము సైతము, నాకు నమ్మకస్తుడైనటువంటి అహితోపేలు సైతము, నా రాజ్య నగరిలో ఉన్నటువంటి ఎవరు ఎంతమంది చెప్పుకున్నా కూడా నీవు మాత్రం ఎవరంటున్నాడు ఆయన? ఏమంటున్నాడండి? ఏమంటున్నాడా? నీవే నాకు కీడెముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఎవరేమైనా అనుకొని, ఎవరేమన్నా అనుకొని, ఎన్ని అవమానాలన్నా జరగని, ఎవరు ఏ విధంగా నిందలేసుకొని, ఎవరు ఏ విధంగా ఆలోచనలు చేసుకొని, ఎవరు ఏ విధంగా ఎటువంటి మాటలు మాట్లాడినప్పటికీ కూడా నీవే నాకు కేడెముగాను ఉన్నావు అంటున్నాడండి. ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు? క్యాజువల్గా మాట్లాడుతున్నాడా? కడుపు నింపుకొని మాట్లాడుతున్నాడా? మనలాగా ఉప్మాలు బోండాలు దీని వచ్చి ప్రార్థనలో ఉండి మాట్లాడుతున్నాడా? ఎలా మాట్లాడుతున్నాడా? ఎలా మాట్లాడుతున్నాడండి? ఆయన స్థితి ఎలా ఉంది? ఆయన స్థితి ఎలాగుంది? ముఖాన్ని కప్పుకొని, ముఖం కప్పుకొని, ఒక రాజుగారికి ఏమంటే ఒకవేళ మనకు ఆ స్థితి ఎదురైతే ఎలాగుంటుంది? ముఖం దాచుకొని తిరుగుతూ ఉంటారే, ఎవరికి కనబడకుండా. కొంతమంది వ్యక్తులకు ముఖం చాటేసుకొని తిరుగుతూ ఉంటుంటారు. అటువంటిది ఒక రాజు స్థితిలో ఉన్నటువంటి ఆయన కలిగినటువంటి కుమారుడి విషయంలో తప్పించుకొని తిరగటానికి ముఖానికి వస్త్రం కప్పుకొని చెప్పులు లేకుండా ముందు దేవుని సన్నిధికి వెళ్తున్నాడండి. దేవుని సన్నిధికి వెళ్తున్నాడు. ఇదంతా చదువుతా ఉన్నప్పుడు అనిపించింది నాకు, ఏమనిపించిందో తెలుసా? ఎన్ని అవమానాలు. గౌరవించినటువంటి నోరులే, మర్యాదగా పలకరించినటువంటి నోరు కలిగినటువంటి వాళ్ళే ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే లెక్కలేని అన్వాల్యుబుల్ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇన్వాల్యుబుల్ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. లెక్క లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఒక మర్యాద లేకుండా మాట్లాడుతూ ఉంటుంటే చాలా చిన్నతనం అనిపించింది. కానీ మరి దావీదుకు జరిగినటువంటి స్థితిని బట్టి పోల్చుకుంటే, దావీదుకు జరిగినటువంటి పరిస్థితులను బట్టి ఒకవేళ ఆలోచన చేయగలిగితే, మరి దావీదు ఏం చేయాలా? ఒకవేళ మనలాంటి మనస్తత్వం కలిగిన వాడైతే దావీదు ఆత్మహత్య చేసుకోవాలి. అవునా? మనలాంటి సున్నితమైనటువంటి, చాలా సెన్సిటివ్ అయినటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడైతే ఏం చేయాలి? ఎప్పుడో చచ్చిపోవాలి. కానీ దావీదు ఎక్కడ చూస్తూ ఉన్నాడు? దావీదు ఏ స్థలాన్ని కొరకు బయలుదేరుతా ఉన్నాడో? దేవుని ఆరాధించు స్థలం అండి. దేవుని ఆరాధించు స్థలం, అక్కడికి వెళ్తా ఉన్నాడు. అందుకే అంటున్నాడు ఆయన 4వ వచనంలో చదువుదాం. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును. ఎటువంటి నమ్మకం చూడండి దేవుని మీద ఆయనకి. నాకు ఉత్తరం ఇచ్చును, నాకు జవాబిస్తాడు. ఎవరు జవాబిచ్చేది? దేవుడు జవాబిస్తాడు. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును. ఎవరు నాకు బదులు చెప్పకపోయినా ఎవరు బదులు చెప్తారు? నాకు దేవుడు బదులు చెప్తాడు. నా మాటలు విని తిరిగి నన్ను ఓదార్చగలిగినంటే ఉత్తర ప్రత్యుత్తరము. మాటకు తిరిగి మరలా మాట, సమాధానానికి తిరిగి సమాధానం ఎవరిస్తారు? నాకు నా దేవుడే. చూడండి, భార్య పేరు రాలేదు, కుమారుల పేరు రాలేదు, కుమార్తెల పేరు రాలేదు, స్నేహితుల పేర్లు రాలేదు, ఎవరి పేర్లు రాలేదు. కానీ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? దేవుని గురించే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని గురించే మాట్లాడుతున్నాడు. అందుకే ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి? 5వ వచనంలో, యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. ఏ స్టేట్మెంట్ ఇస్తున్నాడండి? ఏ స్టేట్మెంట్ ఇస్తున్నాడో? ఎంతమంది నా మీదికి వచ్చినా కూడా, ఏ పరిస్థితులు నా ఎదుటికి వచ్చినా కూడా, ఏమి జరిగినా కూడా యెహోవా నాకు ఆధారము. యెహోవా నాకు ఆధారము. ఎవరు చెప్తారండి ఈ మాటలు? ఎవరు చెప్తారు ఈ మాటలు? మీకు తెలుసో లేదో, మా కుటుంబం అంటే సమయం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాను. నేను కానీ నా భార్య కానీ ప్రతిరోజు ఏమంటారు దాన్ని, చింత కలిగే ఉంటాం. పరిస్థితులను బట్టి ఏదో ఆలోచిస్తూ ఉంటారు. పాపం ఆమెను చూసి నేను ఇంకేదో ఆలోచిస్తూ ఉంటాను నేను. కానీ
మళ్ళా మమ్మల్ని ఓదార్చే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు తెలుసా, అన్న ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఎక్కువ నాకంటే ఆమెకి ఎక్కువ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి అరే ఎట్లున్నారా, తిన్నారా ఇదని కాసేపు. తర్వాత అవి ఫోన్ చేస్తాడు. అవి ఫోన్ చేసేది ఎంటర్టైన్మెంట్. మాకు చాలా జోక్స్ ఉంటాయి, చాలా నవ్విస్తాడు. ఆ కాసేపు ఆ పరిస్థితులన్నీ మర్చిపోయేటట్టు చేస్తాడు. ఆమె అమ్మాయి అవి ఫోన్ చేసిందిలే అనుకుంటా నేను బయటకు వెళ్ళిపోతా. ఇక ఎందుకు అలా చూడటం మంచిగా ఉండదు. పరిస్థితులు అలా ఉంటాయి, కానీ ఎవరో ఒకరు ఉండాలి కదా ఓదార్చే వాళ్ళు. మాకు చాలామంది బంధువులు ఉన్నారు, ఎవరు ఫోన్ చేయరు, ఎవరు ఫోన్ చేయరు. ఒకవేళ ఎవరైనా ఫోన్ చేశారు అని అంటే ఇంకొక దానికోసమే ఫోన్ చేస్తారు అంతే తప్ప ఎలా ఉన్నారు ఏంటని ఫోన్ చేయరు. తోడగొట్టిన వాళ్ళు ఉన్నారు, ఫోన్ చేయరు. ఒకవేళ ఫోన్ చేస్తే మనోరు ఏదన్నా అడుగుతాడేమో, ఫోన్ చేస్తే స్వరూప ఏదన్నా అడుగుద్దేమో. ఎవరు ఫోన్ చేయరు మాకు, ఎవరు కూడా. చాలామంది ఉన్నారు మాకు బంధువులు, ఉద్యోగస్తులు ఉన్నారు, బాగా సంపాదించిన వాళ్ళు ఉన్నారు, ఏసీలలో బతికే వాళ్ళు ఉన్నారు, కార్లు లగ్జరీ లైఫ్ కలిగిన వాళ్ళు ఉన్నారు. మా వాళ్ళు ఎవరు చేయరు, కానీ ఎవరు చేయరు. చేసేదల్లా అన్న అంతే. ఇంకా ఎవరైనా చేస్తే వాళ్ళ అవసరానికే చేస్తారు అంతే. ఇక మిగతాది 2-3 మాటలతోనే కట్ చేస్తారు. ఎందుకు ఇంకేదైనా ఎక్స్ట్రాగా మాట్లాడేమనుకో వీడి బాధలన్నీ మనం ఎదుగుతాడు, మనం ఏదో చేయాల్సి వస్తుంది. అది కూడా చేయరు, అక్కడితో కట్ చేసేస్తారు. అందుకే దేంట్లో కూడా స్వేచ్ఛగా పాల్గొలేము మేము. అయినా కూడా కొన్ని పరిస్థితులను ఎదుర్కొని మరలా వస్తూ ఉంటాం. ఈ వారం కూడా అలాగే జరిగేది, కానీ అన్న ఈ అంశం పెట్టడం వల్ల మళ్ళీ ఏడాదికి వచ్చాను నేను. లేకపోతే ఈ పాటికి ఇంటికాడ కూర్చోవడం, లేకపోతే ఇంకేదన్నా ఏటన్నా పోయి కాలక్షేపం చేస్తూ ఉండేవాడిని. అయితే ఇక్కడ అదే అంటున్నాడు దావీదు, ఏమంటున్నాడు, యెహోవా నాకు ఆధారము. ఉత్తర పరిచితరం అండి, ఉత్తర పరిచితరము. మంచి చెడు మాట్లాడగలిగేటువంటి దేవుడు. ఎవరు ఉన్నా లేకపోయినా దావీదుకి ఎవరున్నారట? ఎవరి పేరు చెప్పట్లేదు దావీదు ఇక్కడ. తనకున్నటువంటి ఎంతో మంది ఉన్నారు, ఎంతో మందిని సంపాదించుకున్నాడు, కానీ ఎవరి పేరు రావట్లేదు. కేవలం ఒక దేవుని పేరే. నాకు ఆయన ప్రత్యుత్తరం ఇచ్చను. అందుకే మొరపెట్టుకుంటున్నాడు ఆయన పరిస్థితిని వివరించుకుంటా ఉన్నాడు, దేవునికి చెప్పుకుంటా ఉన్నాడు. అందుకే అంటున్నాడు, ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చినంటే తిరిగి ఏం చేస్తాడట? సమాధానాన్ని ఇస్తాడట. ఆయన తిరిగి నెమ్మదిని ఇస్తాడట, తిరిగి మరలా శాంతిని కలగజేస్తాడట, తిరిగి మరలా కోల్పోతున్నటువంటి స్థితి ఏదైతే ఉందో దానిని తిరిగి మరలా ఇస్తాడట. ఆయన అంటున్నాడు, యెహోవా నాకు ఆధారము. ఆధారము దాదాపుగా ఎవరికైనా ఆధారం అనేది ఉంటే ఏముంటుందండి? సామాన్యంగా ఏ పని చేయలేని వాళ్ళకైతే తల్లిదండ్రులు ఆధారం. కొద్దిగా పని చేసుకున్న వాళ్ళకైతే అప్పుడప్పుడు అంటారు వీడికి రెక్కలు వచ్చినాయి అంటారు. ఇప్పుడు వాడు చేసే పనిని బట్టి వాడు దానిని ఆధారం చేసుకొని తల్లిని తండ్రిని అంటా ఉంటాడు, నువ్వు వింటే అంత లేకపోతే అంత, నువ్వు సంపాదించేదా నాకు కావాలా అని అంటారండి. అనగానే వీళ్ళకి బాధ వస్తుంది. ఎందుకు? వాడికి ఆధారం ఏంటి? వాడి జ్ఞానం వాడికి ఆధారం, వాడి బుద్ధి వాడికి ఆధారం, వాడి బలం వాడికి ఆధారం, వాడి ఉద్యోగం వాడికి ఆధారం, వాడి చదువు వాడికి ఆధారం. ఆ ఆధారాన్ని బట్టి కన్నటువంటి తల్లిదండ్రులను నిరాకరిస్తూ ఉంటుంటారు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కూడా కుటుంబాల్లో. ఇవేమీ లేనోడు ఏం చేస్తాడు? తల్లి తండ్రి వాడికి ఆధారం. కానీ ఇక్కడ దావీదుకి ఎవరు ఆధారం అంట? ఈరోజు మనం అలా చెప్పగలమా? అది ఏదో మాట వరుస కదా, కానీ అసలు ఆధారం మన స్వభావం, మనకున్నటువంటి బలం. ఉంటే ఎంత లేకపోతే ఎంత, అడక్క దినైనా బతికేస్తాం అంటామా లేదా? అప్పుడప్పుడు కోపం వచ్చి అదే ఆధారం. మరి ఆ బుద్ధి బలమే ఆధారం. చూద్దాం కొన్ని మాటలు. సామెతల గ్రంథం 3వ అధ్యాయము, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం. 3వ అధ్యాయం 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా మంది ఈరోజు క్రైస్తవులమైనప్పటికీ కూడా, బైబిల్ కలిగినప్పటికీ కూడా, దేవుని వాక్యాలు ఎన్నో ఎరిగినప్పటికీ కూడా, ఎన్నోసార్లు దేవుని మాటల చేత ఆదరించబడినప్పటికీ కూడా సర్వసాధారణంగా చేసేటువంటిది ఏంటిదట? ఈయన గారు చెప్తా ఉన్నాడు,
జ్ఞాని అయిన సొలొమోను ఏమంటున్నాడు? నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. ఎందుకంటే దాదాపుగా అందరూ చేసే పని ఏంటి? స్వబుద్ధి. నా తెలివితేటల్ని బట్టి, నా మాటల్ని బట్టి, నా బలాన్ని బట్టి, నా జ్ఞానాన్ని బట్టి, నాకున్న నేర్పరిని బట్టి ఎలాగైనా బతకగలను, ఏదైనా చేయగలను, ఎక్కడికైనా పోగలను అనుకునేటువంటి స్వబుద్ధిని ఆధారం చేసుకోనక చాలామంది ఇదే ఆధారం చేసుకుంటారు. ఆ తర్వాత ఇది కూడా ఫెయిల్ అయితే తర్వాత ఎవరు? చివరికి ఎవరండి? బలేకి పెట్టారు పెద్దలు. ఏ దారి లేనివాడికి కాదు ఇంకోటి ఉంది. ఏ దారి లేనివాడికట గోదావరి దిక్కట, అందులో పడి సావటమేనట్టగా. తెలుసా? ఏది లేనప్పుడు ఎన్నో ఆధారం చేసుకుంటూ వచ్చాం, అన్ని ఫెయిల్ అన్ని విఫలమయ్యాక చివరిగా వచ్చేది ఎవరు? దేవుడు అండి. అప్పుడు అంటాం, నాయన నువ్వు తప్ప ఏరొక దేవుడు. అప్పటికే మొత్తం గాలిపోయింది, అప్పటికే మొత్తం ఆవిరైపోయింది, అప్పటికే మొత్తం సగం జీవితం అయిపోయింది. ఈ చివరిలో వచ్చేస్తాం. ఎప్పుడో బలము సరిపోనప్పుడు, జ్ఞానము సరిపోనప్పుడు, స్వబుద్ధి సరిపోనప్పుడు, మనకు ఏదైతే మనం ఆధారంగా చేసుకున్నామో, ఏ చదువు అయితే, ఏ వ్యాపారం అయితే, ఏ బలం అయితే, ఏ బుద్ధి అయితే, ఏ జ్ఞానం అయితే ఉందో అది కూడా విఫలమైనప్పుడు అప్పుడు చివరిగా దేవుని దగ్గరికి వస్తాం. ఇదేదో ముందే వస్తే, ముందుగానే త్వరపడితే ఇదిగో దావీదుకు బలం లేకనా, దావీదుకి ఆయన ఆలోచన లేకనా, దావీదుకి తెలివితేటలు లేకనా, గొలియాతుకు ఎదురుగా పోయినటువంటి వాడు ఏమాత్రం భయపడకుండా. అటువంటిది ఎందుకు యెహోవా నాకు ఆధారం అంటున్నాడు? ఇవన్నీ ఏమి ఉపయోగించుకోకుండా ఆయన తన అధికారాన్ని ఉపయోగించుకోవచ్చు, తనకున్నటువంటి మంది మార్పులను ఉపయోగించుకోవచ్చు. వీటిని వేటిని కూడా ఉపయోగించకుండా కేవలం ఒక దేవుని మాత్రమే చూపిస్తా ఉన్నాడు. యెహోవా నాకు ఆధారము. ఎందుకంటే ఇది ఆయన చేస్తేనే సరవుతుంది, ఇది ఆయన నిలబడితేనే ఇది సెట్ అవుతుంది. కాబట్టి ఇదిగో ఈ సమస్య తొలగిపోవాలి అని అంటే, లేదా ఈ ఉన్నటువంటి స్థితిగతులు మారిపోవాలనంటే, లేదా ఉన్నటువంటి ఈ అవమానాల నుంచి నేను బయటపడాలి అని అంటే ఆయన మాత్రమే నా ఎదురుగా నిలబడాలి. ఇది దావీదు యొక్క ఆలోచన. అందుకంటున్నాడు యెహోవా నాకు ఆధారం అంటున్నాడంటే. కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లో ఇశ్రాయేలీల జనాంగము కొన్నిటిని ఆధారంగా చేసుకున్నారంటే. చూద్దాం, ఆ ఒక్క మాట చూసి ముగించుకుందాం. యెషయా గ్రంథం 31వ అధ్యాయం. మొదటి వచనం చూద్దాం. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు, యెహోవా యొక్క విచారింపకయు, సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు, గుర్రములను ఆధారం చేసుకుని వారి రథములు విస్తారములనియు, రౌతులు బలాఢ్యులనియు, వారిని ఆశ్రయించు వారికి శ్రమ. చాలండి. ఇశ్రాయేలీల జనాంగానికి చెప్పబడుతున్నటువంటి మాట. ఏం చేశారట వాళ్ళు? ఇశ్రాయేలు చెప్తున్నాడు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు, యెహోవా యొద్ద విచారింపకయు, సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు, గుర్రములను ఆధారము చేసుకుని అంటున్నాడండి. ఏం ఆధారం చేసుకున్నారట? గుర్రాలను ఆధారం చేసుకున్నారట. ఏంటంటే గుర్రాలను ఆధారం చేసుకోవటం అంటే, ఏంటి? ఎక్కడికి వెళ్ళారట? ఐగుప్తునకు వెళ్ళొచ్చు. ఐగుప్తు అని అంటే, ఐగుప్తుకు ఉన్నటువంటి అర్థం ఏంటంటే లోకము అని అర్థం. ఐగుప్తు అని అంటే లోకము అని అర్థం. గుర్రము అని అంటే బలము అని అర్థం అండి. గుర్రం అంటే బలం అని అర్థం. లోకంలోనికి వెళ్ళిపోయి దేవుని దగ్గర విచారణ చేయట్లేదట, దేవుని దగ్గర ప్రార్థన చేయట్లేదట, దేవుని దగ్గర ఏ సహాయాన్ని కోరట్లేదట. కానీ వారి సహాయం నిమిత్తం ఎక్కడికి వెళ్తున్నారు? లోకంలోనికి వెళ్ళిపోయి వారికి ఉన్నటువంటి బలం ఏదైతే ఉందో, వారి బుద్ధి ఏదైతే ఉందో, వారి జ్ఞానం ఏదైతే ఉందో దానిని బట్టి వారు ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నారు. కానీ దేవుని దగ్గర మాత్రం విచారణ చేయట్లేదు. ఇవన్నీ కలిగినటువంటి దావీదు మాత్రానికి ఎక్కడికి వెళ్ళాడు? దావీదుకు గుర్రాలు లేవా?
దావీదుకు ఆయుధాలు లేవా? దావీదుకు బుద్ధి బలం లేదా? దావీదుకు జ్ఞాన బలం లేదా? దావీదుకు మంది మార్పడం లేదా? అన్నీ ఉన్నటువంటి ఈయన దేవుని దగ్గరికి వెళ్ళి నీవే నాకు ఆధారం అని ఆయన అంటున్నాడు. కానీ ఇశ్రాయేలీయులు ఏం చేశారట? ఒకనాటి దశలో అసలైనటువంటి దేవుణ్ణి వదిలిపెట్టి వారికి ఉన్నటువంటి దానిని ఆధారంగా చేసుకొని దానిని బట్టి జీవితాలను బాగు చేసుకోవాలని చూసుకున్నారు వాళ్ళు. కానీ దావీదు మాత్రం అన్నీ కలిగిన దావీదు దేవుణ్ణి ఆధారంగా చేసుకుంటూ వచ్చాడు. ఈరోజు కష్టం లేనటువంటి కుటుంబం ఏదీ లేదు, సమస్యల సుడులు లేనటువంటి కుటుంబం ఏదీ లేదు. నేను సమస్యలు అంటే సుడులు అంటాను, ఎందుకంటే సుడులు అంటే తెలుసుగా మీకు, వరదలు వచ్చినప్పుడు ఇలా తిరుగుతూ మిగతా వాటి కూడా ముంచేస్తాయి. సమస్యలు అంటే సుడులు లాంటివి అట. వాటి గురించి ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నాం లేని బైబిల్ గ్రంథంలో నుంచి. ఇలా అన్ని కుటుంబాల్లో ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తున్నామంటే మనకున్నటువంటి బలం ఏదైతే ఉందో, మనకున్న జ్ఞానం ఏదైతే ఉందో, మన స్వశక్తి, మన స్వబుద్ధి ఏదైతే ఉందో దానిని మనం ఆధారంగా చేసుకుంటాం. ఒక సమస్య వచ్చింది, నాకు వచ్చే జీతంతో దీన్ని ఏం చేస్తా? కొట్టి పడేస్తా. ఒక సమస్య వచ్చింది, నా నోటికి ఉన్నటువంటి బలం, కొంతమంది మాట్లాడితే ఏం చేస్తారో తెలుసా? ఒకవేళ ఇయ్యాల్సినడు వాడైనా వాళ్ళ నోరు మంచిది కాదని అంటారు. అంటే నోటి బలం అది. వాడికి ఉన్న బలాన్ని ఉపయోగించి ఏం చేస్తాడు? ఏదైనా చేయగలుగుతా ఉంటాడు. ఇలా చాలా బలాలు ఉన్నాయి మనిషికి కదా. కానీ ఇవేమి ఆధారం చేసుకోవద్దు, దేవుణ్ణి మాత్రమే మీరు ఆధారంగా చేసుకుంటే ఇక దేవుడు ఏం చేస్తాడట? ప్రత్యుత్తరం ఇచ్చును. ప్రత్యుత్తరం అంటే చెప్పబడినటువంటి మాటకు విన్నవించుకున్నటువంటి విజ్ఞాపనకు తిరిగి ఏం చేస్తాడు? ఆయన సమాధానం ఇస్తాడు. ఆయన ఇచ్చే సమాధానము శాశ్వతమైనది. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఈ విధంగా దావీదు యెహోవా నాకు ఆధారము, అందుకే అంటున్నాడు ఆయన, 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి నా చుట్టూ మోహరించినను నేను భయపడను. ఇది దావీదు గారి కర్మం. ఈరోజు మరి మనందరి జీవితాల్లో, మన కుటుంబ జీవితాల్లో, మన యొక్క సమస్యల సుడుల్లో చిక్కుబడినటువంటి విషయాలలో, మనకున్నటువంటి కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఏ విధంగా దేవుని ఆధారం చేసుకుంటున్నాం? ఏ విధంగా ఆధారం చేసుకుంటున్నాం? అందుకే అంటున్నాడు, ఆయనను ఆధారంగా చేసుకుంటే నెమ్మది పొందుకుంటాం, ఆయన్ని ఆధారంగా చేసుకుంటే శాంతిని పొందుకుంటాం, ఆయన్ని ఆధారంగా చేసుకుంటే ఆశీర్వాదాలను పొందుకుంటాం. దేవుడు వాక్య భాగాన్ని దీవించుగాక. రాదు